అందరికీ నమస్తే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రచన సమేత మూవీ టీమ్. హీరో శైలేష్ అండ్ హీరోయిన్ హిషితా రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఈ మూవీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. Hello. How are you? I'm good. First of all, welcome to our channel. Thank you. Congratulations also. Thank you so much. ఓకే, మీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే ఎవరైనా ఇన్స్పైర్ గా తీసుకొని స్టార్ట్ చేశారా? ఉంది చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అండ్ శైలేష్ గారు వల్ల తను ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీరు యాక్టింగ్ ఏమైనా నేర్చుకుంటూ ఉండే వల్ల? అంటే నో, నాట్ రియలీ. యాక్చువల్లీ క్వైట్ ది ఆపోజిట్. ఐ వాజ్ ఇంటూ స్పోర్ట్స్. సో నేను లాన్ టెన్నిస్ ఆడేదాన్ని. సో నోవేర్ నియర్ యాక్టింగ్. But she learned somewhere acting. 3 years back దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్లో. ఎలా అనిపించింది మీకు అప్పుడు లర్నింగ్ టైం లో? ఇప్పుడు మూవీ చేసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఇట్ వాస్ గుడ్. అప్పుడు కంప్లీట్లీ న్యూ ఫేజ్. అంటే 3 years బ్యాక్ ముంబై నుంచి ఇక్కడికి రావడం ఓన్లీ ఫర్ లెర్నింగ్ యాక్టింగ్ అండ్ ఇట్ వాజ్ నైస్. లైక్ ఎక్స్ప్లోరింగ్ ద సిటీ. రోజు పొద్దున బస్లో వెళ్ళడము అండ్ న్యూ ప్లేసెస్ డిస్కవర్ చేయడం, న్యూ పీపుల్, కంప్లీట్లీ న్యూ ఎన్వైరన్మెంట్. ముంబైలో ఉండి లైక్ ఐ వాజ్ యూస్ టు దోస్ పీపుల్ అండ్ కంఫర్ట్ జోన్ నుంచి కంప్లీట్ గా బయటికి వచ్చి చేయడం. అండ్ యా, ద ఎక్స్పీరియన్స్ హస్ బీన్ రియల్లీ గుడ్. శైలేష్ గారు, మీరు రియల్ లైఫ్ లో కూడా డైరెక్టర్ అండ్ కమ్ హీరో. ఇప్పుడు ఈ సినిమాలో డైరెక్టర్ మీరే చేస్తూ, సినిమాలో కూడా డైరెక్టర్ రోల్ చేస్తూ ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద చెప్పుకోవాల్సిన బెస్ట్ సినిమా అయితే నేనింతే, పూరి జగన్నాథ్ గారు తీసింది. ఆ తర్వాత అంత ఒరిజినల్గా సినిమాలు రాలేదు. కాకపోతే నేనింతేలో కొంచెం ఇమోషను, బాధ, కొంచెం అఫెరోషియస్నెస్ ఎక్కువ ఉంటుంది. నాకేంటంటే కొంచెం ఫన్ వేలా సినిమా అంటే ఏదో కృష్ణానగర్ కష్టాలు బాధలు కాకుండా బాధలు కూడా కొంచెం ఒక్కోసారి లైటర్గా తీసుకుంటూ ముందుకెళ్ళాలి అనే ఒక హ్యాపీ నోట్లో సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న రియాలిటీని తీద్దాం అనుకున్నా. అండ్ అక్కడ రైటర్స్తో పడే ఇబ్బందులు నిజంగా నాకు జరిగింది. నేను అందుకే పెట్టాను. నేను బ్యానర్ పేరు చెప్పను, జరిగింది నాకు. ఓ ఇలాగ ఉంటుంది అనమాట. వీళ్ళు మేధావులు అనుకొని వీళ్ళని అపాయింట్ చేసుకొని ఉన్న స్టోరీని నేను నాశనం చేస్తారు అనమాట. మన పనిని ముందుకెళ్ళనివ్వకుండా ఉండడమే వాళ్ళ లక్ష్యం. సో ఇది ఎలాగైనా చూపించాలి ఏదో రోజు నేను అనుకున్నాను. అది టైం వచ్చింది, చూపించే చాలా మందికి అది నచ్చింది. ఇంకా పార్ట్స్ అడుగుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ చూసిన దాన్ని బట్టి మీరు మూవీ ప్రొడ్యూసర్ కాల్ చేస్తారు, ఒకసారి వచ్చి టుమారో మీట్ అవ్వమని చెప్పేసి చెప్తారు. అక్కడికి మీరు ఓకే అని చెప్తారు, ఎండ్ అయిపోయింది. దానికి కంటిన్యూషన్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు ఉందా? ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నాకు వరల్డ్ కప్ చార్మినార్ గల్లీలో ఆడుతున్నట్టు అయిపోయింది. నాకు ఒక పెద్ద కథని తీసుకొచ్చి 10-12 నిమిషాల్లోనే నేను చెప్పగలగాలి. సో నాకు ఇప్పుడు అబ్రప్ట్గా కట్ చేయడం తప్ప నా దగ్గర వేరే స్కోప్ నాకు లేదు. యూ అండర్స్టూడ్ నో? సో అక్కడ ఏమైందంటే డిసప్పాయింట్ అయ్యాడు. గాడ్ స్క్రిప్ట్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అన్నట్టు మళ్ళీ ఆఫర్ వచ్చింది. బట్ ఆ అమ్మాయి ఎందుకంత హ్యాపీగా పాజిటివ్గా నువ్వు రా ఆఫీస్కి, విల్ డూ ద ప్రాజెక్ట్ అని అమ్మాయి ఎందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకుంది అన్నది మేబీ నెక్స్ట్ పార్ట్ తీస్తే నిజంగా తెలుస్తుంది. అంటే షీఈస్ రియలీ ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్ అన్నట్టు. దట్ ఈస్ ద రీజన్ షీ కాల్డ్. అండ్ హీరో కూడా నేను రాసి, అంటే ఆల్రెడీ రాసిన కథకి మళ్ళీ రాసి చూపిస్తాను అంటున్నాడు అంటే మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. బట్ ఇంప్రొవైజింగ్ అ స్టోరీ ఈజ్ ఆల్వేస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది చేసే కొద్దిగా చేస్తూనే ఉంటాం. చాలా మంది అంటారు బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే మనకి లొకేషన్లో వర్కౌట్ అవుతుంది, బౌండ్ స్క్రిప్ట్ లేదంటే. బౌండ్ స్క్రిప్ట్కి అసలు దానికి ఫిక్స్ అయిపోవడం పెద్ద తప్పు నా దృష్టిలో. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బౌండ్ స్క్రిప్ట్. ఒక్కోసారి యాక్టర్స్ బాగా చేస్తారు, ఒక్కోసారి లొకేషన్ ఎక్స్ట్రాగా సహకరిస్తుంది. టు కంపోజ్ ద సీన్ ఇన్ వన్ కైండ్ ఆఫ్ డైమెన్షన్, లొకేషన్ ఒక విధంగా సపోర్ట్ చేస్తుంది, సన్లైట్ ఒక విధంగా సపోర్ట్ చేస్తుంది. యాక్టర్ మనం అనుకున్న దానికన్నా బాగా చేస్తారు. సి ఫర్ ఎగ్జాంపుల్ హిషితాన్ని నేను ఫస్ట్ ఏంటి పెట్టినప్పుడు ఒక ఫస్ట్ లుక్లోని నేను కూర్చోమని చెప్పలేదే అన్నప్పుడు ఆ ఒక్క డైలాగ్ వరకు ఐ వాజ్ నాట్ షూర్ దట్ హిషితా కెన్ హ్యాండిల్ దట్ క్యారెక్టర్ అంత గంభీరంగా ఒక కమాండ్తో. ఆ అమ్మాయి ఆ డైలాగ్ చెప్పగానే సూపర్, దీన్ని మనం ఇదే ఇమోషన్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, లెట్ హర్ బీ ఇన్ దట్ లెవెల్ అని చెప్పి అప్పటికప్పుడు మేము కొన్ని స్పాట్ ఇంప్రొవైజేషన్స్ చేసాం అండ్ షీ డిడ్ ఇట్. అది మీరు అంత గంభీరమైన పాత్ర చేశారు కదా, మీకు రియల్ లైఫ్ లో ఏమైనా సింక్ ఉందా రెండింటికి? రియల్ లైఫ్ కొంచెం ఉంటేనే ఎన్ని వస్తాయి, కొంచెం ఉంది. కాకపోతే అంటారు కదా టైటిల్ మర్చిపోయాను, అవన్నీ ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇన్ యూ అ లిటిల్. I mean, like, I believe that
మనలో డిఫరెంట్ వర్జన్స్ ఉంటారు అండ్ ఒక డైరెక్టర్ లైక్ బ్రింగ్స్ అవుట్ దట్ వర్జన్ ఆఫ్ యూ. సో ఇంట్లో అయితే నన్ను అనేవాళ్ళు ఎప్పుడు లైక్ యునో Just come and shoot you. like dominating and all of that, but and I was always అంటే స్క్రీన్ ముందర సాఫ్ట్ గా ఉండడం, అది ఎప్పుడు అగ్రెసివ్నెస్. సో when I went to an acting school back then, అప్పుడు I was told to a angry scene, like I full anger లో, but I was not able to bring out that anger in me, even though I am like that in real life. Emotion I wasn't able to carry that emotion. So this time was the first time I was able to bring that version అమ్మాయి of కార్ me. దిగి రమ్మన్నప్పుడు కూడా ఎవరినో కొడతానని వస్తుంది. నేను చెప్పా, నిన్ను పెట్టి పీరియాడిక్ సినిమా తీస్తానులే, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాంటిది, కంగారు పడకు, ఫస్ట్ అయితే కొంచెం స్టైల్ గా రా, ఇలా అనొద్దు, నువ్వు కొట్టడం కట్టేది అది నీ ఆఫీస్, సో మెయింటైన్ దట్ దిస్ థింగ్, కీప్ యర్ హెడ్ అప్, కమ్ లైక్ దట్, డోంట్ డూ దిస్ అని చెప్తే అప్పుడు ఓకే అని హెయిర్ మరి ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వాలి కదా, అప్పుడు అన్న జుట్టు దూకో అని చెప్పి ఇలా అని ఆ షార్ట్ ని సైడ్ నుంచి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మూవీలో ప్లాన్ చేస్తారా లేడీ విలన్ లాగే? లేడీ విలన్ కాదు, షీ కెన్ డూ దట్, అంటే I'm already a villain only. No? అది రియల్ లైఫ్ గురించి అడగట్లేదు, సినిమా గురించి అడుగుతున్నా. అరే అంటే ఒక యాక్టర్ కి ఒక పలానా కెపాసిటీస్ ఉంటాయని తెలిసిపోతుంది చూడగానే, అది వాళ్ళకి కూడా తెలియదు, నాకు తెలిసి. డైరెక్టర్ Hmm. అబ్జర్వ్ చేసినంత యా, సో అబ్జర్వేషన్ అంటే ఇది టైం పాస్ అబ్జర్వేషన్ కాదు, మీకు తెలుసో లేదో, అంటే మనం ఆ టోన్ కూడా సపోర్ట్ చేస్తాయి క్యారెక్టర్స్. మీరు ఫాదర్ క్యారెక్టర్ చూస్తే ఫస్ట్ చూడగానే అందరికి ఐ క్యాచ్గా అనిపించింది ఏంటంటే అతని వాయిసే వినసొంపుగా, ఏ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను ఏంటి అనగా టక్ మన ఆడియన్ అటెన్షన్ వస్తుంది. ఆ గై లైక్ మీ, నేను ఫస్ట్ డేలో చెప్తే డెఫినెట్ గా పీపుల్ చూసేవారు కాదు, స్వైప్ అయిపోతుంది. మేబీ కనబడితే వేరు, నేను కనబడకుండా ఓబీ వాయిస్ లో ఎంత వస్తుంది, ఆయనకి అంత మంచి వాయిస్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ సా ఇన్ హిమ్. అండ్ ఆయన ఇంతకుముందు చేసినట్లు కూడా తల ఎక్కువ ఊపడాలు ఇలాంటివి చేసేవాడు. సటల్ గా ఎంత అవసరం అంతే చేయండి అని చెప్పి కంట్రోల్ గా చేయించారు. హీ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్, రామ్ సచన్ అవును, గారు. అతను కూడా చాలా నిజంగా కంట్రోల్ గా చేశారు, Yeah, చూసాను నేను. యాక్చువల్లీ ఆ డైలాగ్ డెలివరీ కానీ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా బాగుంది. మీ ఇద్దరిది నిజంగా రియల్ గా Father and son అనుకున్నారు. ఆ రిలేషన్ కనిపించింది. ఐ బిలీవ్ ఎవ్రీ పీపుల్ కి మధ్యన ఉండదు కెమిస్ట్రీ. ఇప్పుడు మీ కెమెరామ్యాన్ నేను తెలుసు, ఇప్పుడు అతను నాతో ఒక అభిమానంగా మాట్లాడొచ్చు, దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ. మీ సిఇఓ సార్ ఉన్నారు మహేష్ గారు, ఆయనతో నేను ఒకలా ఉంటాను, మా మధ్యన ఒకలాంటి ఒక ఎఫెక్షన్ ఉంటుంది, దట్ ఈస్ వన్ కెమిస్ట్రీ. అలాగా కొంతమంది మధ్యన ఒక ఈక్వేషన్ ఉంటుంది, అదే మనం రైటింగ్ లో పెట్టుకుంటే చాలా పండుద్ది స్క్రీన్ మీద. ఐ బిలీవ్ ఇన్ దట్. మనం ఎవరినో తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్ట్ ని మీరు ఇలా ఉన్నారు కదా మీరు వచ్చి చేయనట్టు చేస్తారు, బట్ యూ ల్యాక్ సమ్ కైండ్ ఆఫ్ ఒరిజినాలిటీ. రియాలిటీ రాదు. యా, ఒరిజినాలిటీ అనేది కొంచెం ఇది ఉంటుంది. సో అండ్ మీది ఫస్ట్ మూవీ కదా, ఫస్ట్ మూవీలోనే ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ఇచ్చారు మీకు, అండ్ ఇంకొకటి రియల్ డైరెక్టర్ తో చేయాలి మీరు. మీరు ఫస్ట్ ఫియర్ అనేది కొంచెం ఉంటుంది కదా, ఎలా మేనేజ్ చేశారు అది అసలు? fear ante, so the first time we met properly for work was dubbing. ఓకే. So అక్కడ అబ్జర్వ్ చేసింది తను చాలా. so bad boy movie kosam oka scene lo I dubbed for a part. So I mean the way he encouraged me and brought out a part of me and made me aware of a part of me, ఓకే. danvalla I never felt conscious, like he always motivated me from the beginning. He never put me down. See, ఇప్పుడు నేను ముందు కూడా I've been into sets and like acting classes, whatever. I won't take names obviously, but there have been people who have literally told me on my face that నీకేం రాదు, you can't do anything. Like I was literally called Sita for not having expressions. Like So you prove- yeah, so I mean, you know, it's all about finding the right people and working with the right people that align with your, Yes, yes. you know, core values. So తను స్ట్రగుల్ అయింది ఏంటంటే ఆ హిందీ అండ్ మరాఠీ ఆ రీజియన్ లో తను పెరగడం వల్ల తెలుగు కొంచెం అది ఒక వన్ సెంటెన్స్ కొన్ని పదాలు పట్టుకోవడం తనకు కష్టమయ్యేది ఒక స్ట్రెచ్ లో. yeah. అంటే బీయింగ్ తెలుగు గర్ల్, అంటే మనం ఉన్న మనుషులు బట్టే కదా మన భాష ఎన్ని మారిపోతాయి కొంచెం. సో తను అక్కడ ముంబైలో ఉండడం వల్ల ఏమైందంటే కొంచెం ఆ వన్ లైన్ ఫ్లూయెన్సీ అన్నది తను ప్రాక్టీస్ చేసింది. సో నా దగ్గర ఇప్పటికే ఉంది ఫుటేజ్, కళ్ళు మూసుకొని ఇది కదా ఓకే నెక్స్ట్ దిస్. తనకి కెమెరా లాంగ్వేజ్ అర్థం కావడం టైం పట్టింది. Okay, okay. కెమెరా మనకి ఇప్పుడు ప్రొఫైల్ కానీ లైటింగ్ కానీ షోల్డర్ ఎంత ఇవ్వాలి, ఫేస్ ఎంత ఉండాలి, ఇది ఈ లాంగ్వేజ్ అర్థం కావడానికి తన టైం పట్టింది. సో లక్కీలీ ఏంటంటే ఫాస్ట్ గా పుల్ ఆఫ్ చేసేసింది తను. Okay. అంటే అది మైండ్ లో పెట్టుకుంటూ ఈ పాత్ర న్యాయం చేయాలన్నది
ఏముందమ్మా వెన్ యూఆర్ డూయింగ్ చిన్న ఐ బ్లింక్ రాంగ్ టైంలో చేసినా కూడా షార్ట్ మొత్తం పోయినట్టు నా దృష్టిలో. ఇలా మాట్లాడుతూ కనుబొమ్మ ఇలా అన్నట్టు పోయింది, చచ్చినట్టు మేము కట్ చేసుకోవాలి. అలా ఉండకూడదు. యాక్టింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఎడ్జ్ టు ఈ ఎడ్జ్ వరకు ఒకటే ఎమోషన్లో ఉండాలి డైరెక్టర్ కట్ చెప్పేదాకా. చాలా మందికి అది తెలియదు, అక్కడ మా కోపం అందుకే వచ్చేస్తుంటుంది. లక్కీలీ షీ డిడ్ వెల్ ఆ విషయంలో. ఐ అప్రిషియేట్ హర్. మన డైరెక్టర్ గారు ఆన్ సెట్స్ ఎలా ఉంటారు, ఆఫ్ సెట్స్ ఎలా ఉంటారు? సేమ్, లిటరలీ ఇలానే ఉంటారు. అంటే కొంత డైరెక్టర్ ఆన్ సెట్స్ వెళ్ళగానే కొంచెం సీరియస్ గా ఉంటారు, షార్ట్ మంచిగా నీట్ గా రావాలి అనేసి. అలా ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టి అలా మీతో ఒక సీన్ ఏదన్నా మీరు భయపడింది అలాంటివి ఏమైనా ఉన్నాయా? నో, తను ఎలా అంటే వర్క్, మస్తీ అంటే మస్తీ. సో ఇట్స్ లైక్ వర్క్ చేసేటప్పుడు హీల్ గివ్ us 100% సీరియస్నెస్ దేర్, అండ్ వెన్ there's fun like beyond shooting then ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ ని భయపడడం వల్ల ఇబ్బంది పడడం వల్ల అసలు అవుట్పుట్ రాదు. అది ఒకసారి మనం తెలియకుండా వాళ్ళ కోపం తెప్పించేస్తారు. అది మీకు అంటే అన్న ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి అన్న, వేషం ఉంటే మమ్మల్ని అడుగుతారు ఊరికి ఇన్స్టాగ్రామ్ లో అట్లా. అంత అడుగుతున్నారు కదా అని ఏదో విధంగా మనం మన అసిస్టెంట్ నెంబర్ ఇచ్చి వాళ్ళు పిలిపించి చేపిస్తాం కదా, మనం ఒకటి చెప్తే ఇంకోటి చేస్తుంటారు. బిఫోర్ యూ ఆస్క్ ఎనీథింగ్ మనం దాని మీద ఎంతో కొంత పట్టు అర్హత సంపాదించుకొనే మనం చెయ్యాలి. అప్పుడు మనం ఎదుటి మనం కూడా వాళ్ళని కాపాడినట్టు. నువ్వు ఏవి నేర్చుకోకుండా వాళ్ళు పని చేసే టైంలో అక్కడికి వెళ్ళి నేర్చుకుంటే వాళ్ళకి ఎంత మనీ బర్న్ అవుతుంది, క్యారెక్టర్ ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఒక స్విగ్గీ క్యారెక్టర్ చేసిన ఒక అబ్బాయి ఊరికే వేషం అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్తే మేము లైట్స్ సెట్ చేసుకున్నావు, ఇలా కొడుతుంటే హ్యాండ్ ఇలా వస్తే ఇటు కదా తిరిగేది, ఇలా కొడితే ఇలా తిరుగుతున్నాడు, కెమెరా ఏమో అక్కడ ఉంది, తమ్ముడు ఇలా కొడుతుంటే ఇలా తిరుగుతున్నావు ఇది కదా. యూ షుడ్ అండర్స్టాండ్ ద డైమెన్షన్ ఆఫ్ ఇట్. చూసాను అనుకోకుండా నాకు అది చెప్పకూడదు కానీ చాలా కోపం వచ్చింది, చాలా బాధ అనిపించింది. తర్వాత నేను పాయింట్లో అనేసుకున్నాను, యాక్టింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుందాము, యాక్టింగ్ సెట్లో నేర్పించడం మాత్రం పెట్టుకోవద్దు. రచన సమేత అంత బాగా రావడానికి రీజన్ అందరూ మంచిగా యాక్టింగ్ చేయడం వల్ల. అతనికి మీరు ఛాన్స్ ఇచ్చే ముందు అతని ప్రొఫైల్ ఏం చెక్ చేయలేదా? See, these are all simple characters. సార్ తీసుకోండి సార్ కవరు, ఎవరో కొట్టారు, ఇవి బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ కదా. ఇప్పుడు ఏ రాకుండా మనం ఒక రంగంలో అడుగు పెట్టద్దు కదా, కొంచెం తెలుసుకొని వెళ్తాం కదా, కనీసం ప్రాక్టీస్ చేస్తాం. మనం ఏమి తెలుసుకోకుండా తిన్నంగా వెళ్ళిపోయి వేషం అడిగి అక్కడికి వెళ్ళిపోయి నేను చేయలేకపోతున్నాను, మనం వాళ్ళని తిట్టడం మనకి ఇష్టం ఉండదు, వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు ఉండదు. అది ఎందుకంటే అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బట్ ఏం చేయబోతున్నాం అని అడిగే బాధ్యత అయితే వాళ్ళకు ఉండాలి. దాని మీద కొంచెం హోంవర్క్ చేయాలి. వచ్చి వీ హ్యావ్ నో టైమ్ టు కిల్ అదర్స్ టైం. మనం రెస్పెక్ట్ చేయాలి కదా. అలా ఉండట్లేదు, వస్తున్నారు తిన్నంగా టిక్లు తినేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ ఎంత అప్సెట్ అవుతాం మేము. నెక్స్ట్ ఇంపార్టెంట్ డైలాగ్ చెప్పాలి హీరోయిన్, ఇప్పుడు ఆ అమ్మాయిని మోటివేట్ చేయడం మాకు ఎనర్జీ ఎక్కడిది? సో దే షుడ్ అండర్స్టాండ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు డైరెక్టర్ గా ఇన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అంటే హీరోగా కూడా చేస్తూ ఉంటారు కదా. ఈ డైరెక్టర్ చేయడం ఈజీ అనిపించిందా, హీరోగా చేయడం ఈజీ అనిపించిందా? హీరోగా చేయడం సూపర్ ఈజీ. ఎందుకంటే వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్ వెరీ ఫ్రెష్. టైం పడుకోవాలి, డిసిప్లిన్గా ఉండాలి. ఓకే, మైండ్ కొంచెం పీస్ఫుల్గా పెట్టుకొని వాళ్ళు చెప్పిన టైం మనం వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టు మనం బాగా చేస్తే ఏమవుతుందంటే యూ డోంట్ నీడ్ టు రన్ బిహైండ్ ద మానిటర్ చూసుకొని మళ్ళీ ఇలా చెప్పడాలు మనమే చెప్పుకొని మనమే చేసుకొని. యూ డోంట్ హ్యావ్ దట్ ప్రెషర్. యూ నాట్ రిషబ్ శెట్టి గారు కాంతారా చేసినప్పుడు నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది అన్నట్టు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పర్ఫార్మ్ దట్ వే. ఇట్ ఈస్ నాట్ ఈజీ. అండ్ ఆ సినిమా వచ్చేదాకా ముందు కదా ఏదో ఒకటి చేయండి మీరు శైలేష్ గారు. ఎందుకు యాక్టింగ్ అంటే అరే ఎన్టీ రామారావు చేశాడు, సిల్వస్టర్ స్టాలిన్ చేశాడు, జాకీ చాన్ చేశాడు, కెనూ రీవ్స్ చేశాడు. నేను చేస్తే ప్రాబ్లం ఏంటి? వై షుడ్ ఉంటాయి? నాకు ఆప్షన్ లేదు. యూ షో మీ సమ్ గుడ్ డైరెక్టర్, డెఫినెట్గా నేను చేస్తాను. వాళ్ళు వస్తారు కథ ఉందంటారు, ప్రొడ్యూసర్ ఎవరు? సో దెర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. అంటే దిగిన తర్వాత తెలుస్తుంది. నిజం చెప్పాలంటే హీరోగా చేయడంత సుఖం ఇంకోటి లేదు. కష్టం తీసుకోవచ్చు అంతేనా. నువ్వు ఫైర్లో పరిగెట్టమని చెప్పు, వాటర్లో డైవ్ చేయమని చెప్పు, హార్స్ రైడ్ చేయి, పడు స్టంట్స్ చేయి, అంత ఆనందంతో చేస్తాం. బట్ వెన్ యూఆర్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ అసలు షార్ట్ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ డిఓపికి చెప్పాలి. డిఓపి చిన్న మిస్టేక్ చేసినా మీకు అర్థమైంది కదా, టూ వే జడ్జ్మెంటల్ అయిపోద్ది. ఒకసారి ఎవరు మిస్టేక్ చేసినా మొత్తం అప్సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇటు వచ్చి కూల్గా చెప్పాలి, మళ్ళీ ఇటు వచ్చి ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఫిజికల్గా చేయాలి. రామ్ కామ్ లాంటి డ్రామాస్ అయితే హ్యాండిల్ చేసేసేయచ్చు. బట్ వెన్ యూఆర్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కష్టం. డ్రామా కొంచెం హై లెవెల్ వెళ్తున్నప్పుడు మాత్రం 2 జాబ్స్ చేయడం చాలా కష్టం. షటిల్ డ్రామాస్ అంటే ఇట్స్ ఫైన్. మీరు ఇటు డైరెక్టర్ గా ఇటు హీరోగా చేశారు కదా, మీరు ఇంకో మూవీ చేసేటప్పుడు మీకు ఒక డైరెక్టర్ ఉంటారు. ఇప్పుడు దాకైతే లేరు, బట్ ఐఎమ్ వెయిటింగ్ టు వర్క్ విత్ అ గుడ్ డైరెక్టర్. ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేసిన అన్ని మూవీస్ కి మీరే డైరెక్టర్? నేనే డైరెక్టర్. బట్ ఎలా మేనేజ్ చేసేవారు? ఎందుకంటే ఆన్ సెట్స్ లో
మీరు మీ యాక్టింగ్ మీద ఫోకస్ చేయాలి అండ్ మీ కో యాక్టర్స్ పైన కూడా మీరే ఫోకస్ చేసి మొత్తం చేపించాలి కదా. రెండు హ్యాండ్స్ తో సేమ్ టైం ఎలా హ్యాండిల్ ఎలా అంటే అది కొన్నాటికి ఆన్సర్స్ ఉండవు, దేవుడు మనకు బలం ఇస్తాడు ఒక్కోదానికి. ఇప్పుడు మన ఇంట్లో మదర్ అప్పుడే వంట చేసేసి అప్పుడే తన జాబ్కి వెళ్ళిపోయి అక్కడే మళ్ళీ ఆఫీస్ ఎంప్లాయీస్ అందరం చేసి ఇక్కడికి వచ్చి అంటే ఎలా చేస్తుందంటే నేచర్ అది బలం ఇచ్చింది అంతే. బట్ చాలా ప్రెషర్ ఉంటుంది కదా. ప్రెషర్ అదే అది ప్రెషర్ లా ఫీల్ అయితే మాత్రం అసలు చేయలేం. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని ప్రేమించడానికి కూడా కొంచెం టైం తీసుకోవాలి. రేపు షూటింగ్ అనగా ముందు రోజు రాత్రి భయపడద్దు, దాన్ని కొంచెం ప్రేమించి షుడ్ ఫీల్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్. అప్పుడే బోల్డ్ అంత బలం వస్తుంది. ఎక్సైట్మెంట్ లేకుండా ఇదేదో డ్యూటీ లాగా అమ్మ ఇది చెయ్యాలి ప్రెజర్ అంటే మరి ఎవరు చేయమన్నారు? డోంట్ డూ ఇట్. యూ డూ ఇట్ ఓన్లీ వెన్ యూ లవ్. అండ్ ఇంకొకటి, మీరు ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా రెగ్యులర్ గా. ఆడిషన్ కి వెళ్లే ముందు మీ ప్రొఫైల్ ని కానీ మీ బాడీ లాంగ్వేజ్ ని కానీ మీ పోర్ట్ఫోలియో కానీ ఎలా చేంజ్ చేసుకుంటారు? So depending on the situation, on the character that they tell me, accordingly. So if it's like a sad character that I have to play out, so either sad music winnie, like putting myself in that zone and like carrying it out through the. So mainly ante in front of the camera, once the camera starts, like I feel myself and I go ahead with doing it. యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజ్ లో కెమెరా ఫియర్ ఉంటుంది. ఆడిషన్స్ లో దాన్ని ఎలా ఎదుర్కొనే వాళ్ళు? ఏమైనా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నా కెమెరా ఫియర్ లేదు. Actually, I'll tell you once. You also don't know this. So, నేను 5th standard లో ముంబైలో my mom. So my mom she's always wanted me to get into this. తనకి చాలా ఇష్టం నేను దీంట్లో రావడం. అండ్ ఒక జండు బామ్ది యాడ్ కోసం తీసుకొని వెళ్ళింది నన్ను ముంబై ఆడిషన్స్ కి. అండ్ అక్కడ అందరు పిల్లలు ఎలా ఉన్నారంటే దే ఆర్ వెరీ ప్రో యాక్టివ్, లైక్ దే సో టాలెంటెడ్. అంటే ఒక్క కెమెరా ఫియర్ లేదు. ఐ వాజ్ ఇన్ 5th standard అప్పుడు. ఐ వెంట్ అండ్ ఇట్లా ఏదో పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి, దాని ముందర దే లైక్ ఒక స్క్రిప్ట్ ఇచ్చారు లెర్న్ చేయడానికి. నేను టేబుల్స్ లాగా దాన్ని లెర్న్ చేస్తూ ఉన్నా, లైక్ నో స్పాంటేనిటీ. And then in front of I started crying in front of the camera. I got so scared. నేను అసలు ఏడ్చేసాను. And I was like, I'm never coming to this place again. So I grew up with having stage fear, camera fear and all of that. Then I don't know, like I mean I was an obese kid. Then I lost weight and like extremely obese anamata. Like at the మీరు ఆ సిచువేషన్ ఫేస్ చేశాకే యాక్టింగ్ లెర్న్ చేయడం స్టార్ట్ చేశారా? Yeah, kind of, you can say. Yeah. ఎన్ని డేస్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు యాక్టింగ్ కోసం? Oh, that was for 1.5 months. Yeah, 45 days. Like yeah. Actually I think it was like originally 3 months course adi, but since I had to join my degree college, so I didn't have enough time na summer vacations, which was like around this time, April to May. So April mid lo vachanu, May anta 1.5 month it was there. Yeah, that's all. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. జనరల్లీ ఇప్పుడు ఇండస్ట్రీకి రావడానికి అమ్మాయిలకి చాలా మంది ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దొరకదు. ఇప్పుడు మీరు చెప్పేశారు మా మదర్ కి చాలా ఇష్టం అని. మరి మీ ఫాదర్ సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? See, honestly he doesn't like it, but I would consider myself very lucky because నాకు some families, traditional families are like నువ్వు ఇది చేయకూడదంటే నువ్వు అసలే చేయకూడదనే లాగుంటారు. I've never had that restriction. Like ఏదో ఒక 2-3 times చెప్తారు, because also they come from that place, right? They're talking from a security perspective, and obviously whatever they keep hearing about the industry and yeah, like అప్పుడు అట్లా అనేవాళ్ళు, but now they don't really restrict me. ఇప్పుడు మీరు చాలా ఆడిషన్స్ కి వెళ్తూ ఉంటారు, ప్రతి దాంట్లో మనం సెలెక్ట్ అవ్వాలని ఉండదు కదా. రిజెక్షన్స్ వచ్చినప్పుడు హౌ యు ఫేస్ దట్ సిచువేషన్? Only thing I tell myself is whatever is meant for me will happen. Obviously I feel sad about it if I'm rejected. I've been rejected so many times, but ఒక క్యారెక్టర్ చేయాలి అంటే మనం, it's not like it's more than acting, it's about how we are suiting into it. So it's always not about you, but it's about what they want for the character, right? So like how Sailesh Garu, he saw something in me for that character. Maybe if it is some other character that I don't suit for, maybe I won't be selected for that, which is fine, because what I bring to the table is what I bring to the table, and what I do is what I do. So yeah.
rejection, yeah, I faced it, but శైలేష్ గారు, Yep. మీరు యాజ్ ఎ డైరెక్టర్ గా చాలా ఆడిషన్స్ చేసి ఉంటారు కదా, Yeah. చాలా మంది ఆడిషన్స్ కి అటెండ్ అవుతూ ఉంటారు. మీరు ఒక పర్సన్ ని చూడగానే ఈ క్యారెక్టర్ కి సూట్ అవుతారు అని ఫేస్ చూడగానే తెలిసిపోతుంది అంటారా? అంటే కొంతమందికి ఆ టాలెంట్ లోపల ఉంటది, కాకపోతే వాళ్ళ ఫేస్ లో కొన్ని కనిపించదు. ఇప్పుడు ఆడిషన్ మీరు వాళ్ళని ఎలా గుర్తిస్తారు? ఇప్పుడు ఆడిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు బాగా చేసినంత మాత్రాన వాళ్ళు మన స్క్రిప్ట్ లో ఆ పాత్రకు నప్పుతారని కాదు. అవును. ఇప్పుడు దురంధర్ అన్న ఫిల్మ్ అంత బాగా హిట్ అవడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే కాస్టింగ్, అవును. పర్ఫెక్ట్ కాస్టింగ్. సో ఇప్పుడు ఆడియన్స్ బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మనం ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కువ ఉంది. సో బాగా చేసి మెప్పించడం వేరు, ఆ పాత్రకాలు నప్పుతారో లేదు మనం అనాలిసిస్ చేసుకోవడం వేరు. ఆడిషన్ కాకుండా వన్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ ద రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఒక డైరెక్టర్తో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు షూటింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సెట్లో ఉంటున్నారు. అంటే సార్ మీరు ఏ టైం చెప్పినా మేము ఉంటాము, వీఆర్ రెడీ టు లెర్న్, వీఆర్ రెడీ టు డూ అన్నట్టు ఉంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ అలా కాకుండా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అన్నట్టు కొంచెం వాళ్ళు రిలాక్స్ మైండ్ సెట్తో ఉండడం కానీ, కొంచెం ఏముంది వచ్చేస్తుంది అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. డైరెక్టర్ ఇంకా చెప్తున్నాడు, నీకు చెప్పి ఇంకా అర్థం చేయడానికి టైంలోనే ఇంకా వచ్చేస్తుంది అలాగంటే వచ్చేస్తుంది, నువ్వు చేసేది వస్తుందో లేదో చూసిన తర్వాత మేము చెప్తాం. అలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ ఆలీలు ఉంటారు. సో అంటే ఎంత టాలెంట్ ఉండి ఆడిషన్కి వెళ్ళి నువ్వు ఎంత బాగున్నంత మాత్రం దట్ విల్ నాట్ వర్క్అవుట్. నీ రియల్ లైఫ్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. నువ్వు కొంచెం తప్పు చేసినా పర్లేదు కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. చెప్తున్నప్పుడు మధ్యలో నేను వచ్చిందని అంటే డైరెక్టర్ కొట్టబుద్ధి వస్తుంది. అది అలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి. మేము ఏం చేస్తామంటే నీట్గా ఫస్ట్ లేదు, లక్కీలీ లేదు. అంటే వాళ్ళు యాక్టర్స్ అబ్బా, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. మన కథను నిజం చేయడానికి వాళ్ళు వస్తున్నారు మన దగ్గరికి. సో దే ఆర్ లైక్ అవర్ బ్రదర్స్ అన్నమాట. మేము బాగా ట్రీట్ చేస్తాం మళ్ళీ. కానీ వాళ్ళు అలాగా నేను ఇప్పుడు వెళ్ళిపోవాలంటే దే ఆర్ నాట్ సపోర్టివ్. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అప్పుడు మా వెనకాల టీం చెప్పేస్తారు, సార్ ఇటు పెద్ద ముందు ఇటు ఫినిష్ చేసుకుని నేను పంపించాను సార్, నాకు మంచి టీం ఉన్నారు వెనకాతలు. వాళ్ళు చెప్తారు అవునా ఓకే ఫస్ట్ అని పిలిపించి చేసుకొని వెళ్ళిపోరా బాబు, నీకు దండం, నువ్వు డబ్బింగ్ కూడా రాదు, ఏదో చేసుకుంటాం. ఫస్ట్లో అందరూ బాగానే అడుగుతారు, చివరి దాకా ఉండనప్పుడు అలా ఉండరు. ఉద్యోగాలు మానుకొని మరీ షూటింగ్లకు వచ్చిన వాళ్ళు నేను చూశాను నా సినిమాలకి. కానీ మధ్యలో మాకు ఆ సినిమాకి అంత ఇచ్చేవారు, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్స్ తిట్టడం. నేను కావాలని అసిస్టెంట్ డైరెక్టర్స్ తిట్టిన వాళ్ళకి నేను కొంతమందికి అవార్డ్స్ కూడా ఇవ్వలేదు నేను, బికాజ్ ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, నేను హెల్ప్ చేస్తున్నారు, యూ హ్యావ్ నో రైట్ టు స్కోల్డ్ దెమ్, దే హ్యావ్ టు బి రెస్పెక్టెడ్. వాళ్ళు నాకు బ్రదర్స్ లాగా, మేము వాళ్ళతో అసలు ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటుంది నేను వాళ్ళతోనే, నా అసిస్టెంట్ డైరెక్టర్స్తోనే. మాకు రైట్స్ ఉంటాయి. నేను వాళ్ళని ఒక మాట అనాలన్నా వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎందుకు తిట్టారు సార్ అని. మీకు తిట్టే రైట్ లేదు వాళ్ళని. యు ఆర్ జస్ట్ యాక్టర్, యూ ఐదర్ రెస్పెక్ట్, డూ యువర్ వర్క్ అండ్ గో, బట్ యూ హ్యావ్ నో రైట్ టు స్కోల్డ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. సో ఇలాంటివి జరుగుతుంటాయి చాలా. సో రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ టాలెంట్. ఇప్పుడు మీరు చెప్పారు సినిమా మధ్యలో ఇలా చేస్తారు, కొంతమంది వెళ్ళిపోతుంటారని. అలాంటి టైంలో మీరు చాలా మంది నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది, లైక్ ప్రొడ్యూసర్ అలాగా, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేసేవారు? ఇప్పుడు ఫస్ట్ డే షూటింగ్ వచ్చి రెండో రోజు నాటకాలు ఆడితే మొత్తం ఆ పాత్రనే తీసేస్తాను నేను, వాళ్ళని లేకుండా చేసేస్తాను. అంటే నేను మళ్ళీ కొత్తలు పెట్టుకుంటా, అంతేగాని వాళ్ళకి బతిమాలతో నేను 4 రోజులు వాళ్ళతో షూటింగ్ చేసినంత సీను నాకు అంత ఓర్పు లేదు. నాకు స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చి మిడిల్లో డ్రాప్ అవ్వరు, ఏడిపిస్తారు. అప్పుడు ఏం చేయాలంటే తప్పదు. మనం ఎవరినో ఇఫ్ యూఆర్ మ్యారింగ్ అ రాంగ్ పీపుల్, మనకు నచ్చలేదు ఏం చేస్తాం, తప్పదని సంసారం చేస్తాం. ఇది కూడా అంతే, స్క్రిప్ట్ మార్చుకోలేం కదా, ఇది కూడా అంతే. అప్పుడు ఏం చేస్తాం, బికాస్ మనం ఏ మోటివ్తోనైతే అంత స్ట్రాంగ్ ఇంటెన్షన్తో తీద్దాం అనుకుంటున్నామో యాక్టర్ కూడా అది అర్థం అవ్వాలి. అరే వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, మనం వాళ్ళతో పాటు ఒక భాగం. టీమ్ వర్క్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సోల్స్ ఇంటూ వన్ సోల్. అందరూ ఒకటే స్పిరిట్ ఉండాలి. మనం టైంకి ఎందుకు ఉండాలి, స్క్రిప్ట్ ఎందుకు మనం ముందుకుంటే చదవాలి, అసలు ఏ టైంకి ఏ డైరెక్టర్ ఏ షాట్ తీద్దాం అనుకుంటున్నాడు, ఎందుకు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అదంతా బాధ్యత మీద వస్తుంది. ఒక్కోసారి బాధ్యత అబ్బా స్టార్టింగ్లో నేను చూసాను చాలా మంది, చేసేద్దాం ఫస్ట్ డే అలా ఉంటాడు, సెకండ్ డే అలా దిగుతాడు, 3వ రోజు అసలు ఆడు లెగడు సరిగా. అంటే ఆడ లెవెల్స్ తగ్గిపోతాయి. అసలు అలాంటి వాళ్ళు నన్ను అడిగితే అసలు ఫీల్డ్కి రాకుండా ఉంటేనే మంచిది. దే ఆర్ డిస్ట్రక్షన్ టు ద ఫీల్డ్. స్పిరిట్ ఫస్ట్ లాస్ట్ దాకా అలాగే ఉండాలి ఏ పని చేసినా నా దృష్టిలో. ఇప్పుడు మనం ఒక మూవీ చేసేప్పుడు డైరెక్టర్ కి
అండ్ ప్రొడ్యూసర్ కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటే ఆ మూవీ సక్సెస్ఫుల్ గా షూట్ కంప్లీట్ అవుతుంది అండ్ బయటకు వస్తుంది? ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక బ్లడ్ బ్రదర్స్ లాగా, లేకపోతే మన ఇంటి మనిషి, మన మనిషి, ఇల్లు కూడా కదా అంతకు బియాండ్, బికాజ్ ఇట్ ఇస్ అ జర్నీ. సింపుల్. ఇప్పుడు ప్రొడ్యూసర్ దాకా ఎందుకు, మా యాక్టర్స్లు ఎవరు నాతో చేసినా ఎందుకు అంత బాగా చేస్తారంటే నేను ప్రతి విషయాలతో నేను డిస్కస్ చేస్తాను. ఏ చేంజ్ ఉన్నా కూడా నేను వాళ్ళతో చెప్తాను. ఐ టేక్ దర్ ఒపీనియన్స్. అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీఆర్ డూయింగ్ అ జర్నీ విత్ హిమ్ అనే ఒక ఇది ఉంటుంది, మన ప్రోడక్ట్ అని ఉంటుంది. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ మధ్య కూడా అదే ఈక్వేషన్ ఉండాలి. వాళ్ళు ఏదో మనీ పెట్టేసి దీనికి ఎంత అవుతుంది అంతే, అకౌంటెంట్తో డబ్బులు పంపించేసి వీళ్ళు ఎక్కడ ఉంటే దట్ ఈస్ నాట్ రెస్పెక్ట్. దే హ్యావ్ టు ట్రావెల్ విత్ ద స్టోరీ. యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్. నేను చాలాసార్లు విన్నాను, మొన్న ఎవరో డైరెక్టర్ చెప్పారు, నేను ఇంత అడిగితే నాకు అంత చేశారు. నాకేంటంటే నాకు అంత చేయక్కర్లే, నేను అడిగింది అంతకే నాకు అంతే చేస్తే చాలు. దానికి నేను ఎక్కువ చూపిస్తాను. ఐఎమ్ నాట్ సీకింగ్ ఫర్ లగ్జరీ, ఐఎమ్ సీకింగ్ ఫర్ సపోర్ట్, బేసిక్ సపోర్ట్. మీరు నెక్స్ట్ ఆఫర్స్ వస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడతారా, లేకపోతే యాక్టింగ్ పర్పస్ చూసుకొని చేయడానికి ఇష్టపడతారా? అంటే రెండిట్లో దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? యాక్టింగ్ పర్పస్. ఓకే, ఎందుకు? To be very honest, so this opportunity, it was very uncertain for me. నేను అసలు అనుకోలేదు to get into this industry. In fact, I was running away from it. After what happened in acting school and all that, అంటే నాకు ఇంట్రెస్ట్, సో I am a మాస్ మీడియా స్టూడెంట్. సో నేను సెలెక్ట్ చేసుకుంది కూడా అదే సబ్జెక్ట్, బట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ మోర్ లైక్ బిహైండ్ ద స్క్రీన్ వర్క్, నాట్ ఆన్ ద స్క్రీన్ వర్క్. అండ్ I recently started a online healthy bakery. సో అది చేస్తూ చేస్తూ I posted a video. So I used to post a lot of reels. ఆ రీల్లో ఒకటి శైలేష్ గారు చూసి he was like, oh, like, you know, you're doing this. So we initially decided to do a brownie shoot. ఓకే, అయితే ఆ ప్రోడక్ట్ కి బ్రాండింగ్ షూట్ చేద్దాం, అసలు అదేం లేదు. ఆడిషన్ కి వెళ్ళకుండానే మీ ప్రొఫైల్ చూసి ఓకే చేసేవారు? నో నాట్ ఓకే. అసలు సినిమా అన్నది కాన్సెప్టే లేదు అసలు. నేను యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తానండి. ఓకే, సో నాకు ఏంటంటే నా ప్రొఫైల్లో ఫుడ్ కూడా నాకు కావాలి. సో షీఈస్ డూయింగ్ ఇట్ విత్ ప్యాషన్. ఓకే, నేను చూసాను కదా, అప్పుడు నేను అడిగాను డీటెయిల్స్ ఏంటి అని అడిగితే ఇలా చేస్తానంటే సరే హైదరాబాద్ వచ్చినప్పుడు వీళ్ళు ప్లాన్ ఫర్ షూట్ అనుకున్నాం. అయితే వచ్చిన తర్వాత అది తప్ప ఎగ్జాక్ట్లీ. అంటే ఐ టెల్ యూ దాట్ ఆల్సో కోఇన్సిడెన్స్. ఎలా అంటే అన్ని ప్రిపేర్ అయిపోయాము, అన్ని వీళ్ళు ఎక్విప్మెంట్స్ అన్ని కార్ లో పెట్టేసి ఎవ్రీథింగ్ వాస్ షూటింగ్ ఎక్విప్మెంట్ అన్ని పెట్టాం. అది మాత్రం జరగలేదు. అండ్ హి వాస్ లైక్ ఓకే అయిపోయింది, విల్ కమ్ ఇన్ 10 minutes అంటే ఐ వాస్ లైక్ శైలేష్ గారు మైక్రోవేవ్ ఖరాబ్ అయిపోయింది. ఇట్స్ లైక్ ఆ రోజే ఖరాబ్ అయింది. బ్రౌనీ మాడిపోయింది ఆ రోజు, మండిపోలే అసలు, అవ్వలేదు. సో ఇట్స్ లైక్ అది ఎడ్జెస్ లో అయింది మధ్యలో. సో ఇట్స్ లైక్ వెన్ యూర్ షూటింగ్ అ ఫుడ్ పిక్చర్, టేస్ట్ లీవ్ ద టేస్ట్ అయిపోయిందని చెప్పేసి వెంటనే ఈ షూట్ అలా కాదు. సి నాకు ఏంటంటే నేను యాక్టర్స్లో కొంతమందికి ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది, అది నేను గమనిస్తాను. నేను తను ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ ఫైండ్ దట్, నాకు అది కనబడింది. అప్పుడు నేను అడిగాను, ఇంతకుముందు ఎప్పుడో నేను ట్రై చేసామంటే చెప్పింది, నేను ఇలాగా యాక్టింగ్ నేను నేర్చుకున్నాను, ఒక మూవీ కూడా చేశాను, కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది యాక్టింగ్ మీద అని. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీవన్. బట్ ఎందుకో ఆ టైంకి ఒక షార్ట్ సిరీస్లా చేద్దాం, వేరే ఒక యాప్కి ఇవ్వడం కోసం రెఫరెన్స్లో సరదాగా చేద్దాం అనుకున్నాను, వర్టికల్స్ అనుకోని కథ రాసా. అది అనుకోకుండా బాగుంది, ఎవరు చెప్పినా నవ్వుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు. కరెక్ట్, యూ వోంట్ బిలీవ్. అప్పుడు నేను ఇస్తే చెప్తే సరేనండి చేద్దాం, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. మీరు కూడా మంచోళ్ళు కదా, ఐ వాజ్ ఇన్ గుడ్ ఫ్రెండ్షిప్, అంటే తను అప్పటికి సింక్లో ఉంది కాబట్టి షీ బిలీవ్డ్ ఇన్ మీ. చేద్దాం అని అనుకుంది, చేసి ఓన్ బిలీవ్. కెమెరా కరెక్ట్గా ఇలా పెట్టారు ఫస్ట్, ఇది వద్దు మనకి, వాడేవాడికి ఇచ్చేదేంటి మనమే చేద్దాం చెప్పి ఇలా తిప్పేసి ఇంక అక్కడి నుంచి ఇది ఒక ఏమంటారు ఫుల్ ఫామ్ కంటెంట్ కింద అలా వచ్చిందేనా ఈ రచన సమేత. అసలు అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వచ్చింది, అసలు ప్రెస్ మీట్ దాకా వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ ఒకటి చేపిద్దాం వస్తే ఈ పిల్లలు ఇంకోటి చేసింది. మళ్ళీ దానికి ఒక ప్రెస్ మీట్, స్క్రీనింగ్ ఇంత జరుగుతుంది, మళ్ళీ సెలబ్రిటీలు రావడం, గెస్టులు రావడం, అంతమంది జనం రావడం, కుర్చీలు లేకపోవడం. అంటే కొన్ని మనం చేస్తే దేవుడు డిసైడ్ చేసేస్తాడు ఏం చేయాలన్నది. యాక్చువల్లీ నేను ఆ మూవీ చూసినప్పుడు నాకు కూడా అది ట్రైలర్ లేకపోతే చిన్న చిన్న గ్లిమ్స్ లాగానో రిలీజ్ చేశారేమో, ఇంకా మెయిన్ మూవీ ఉందేమో అనుకున్నాను. అలా మధ్యలో ఎండ్ చేయాలి, ఆడియన్స్ ని సస్పెన్స్ లో పెట్టాలి అని మీకు ఎందుకు వచ్చింది అసలు? అలాంటి ఎందుకు వచ్చింది కాదు, అలా కుదిరింది అంతే. ఓకే, నేను అంతే షూట్ చేశాను, అంతే డ్యూరేషన్ అనుకున్నాను, అలాగైంది. కానీ
పర్ఫెక్ట్ ఫినిషింగ్ లేదు కదా, అంటే కంటిన్యూ చేయాలి అనుకున్న పర్ఫెక్ట్ ఫినిషింగ్ చేస్తే అది షార్ట్ ఫిల్మ్ కింద రాదు, అది ఇండిపెండెంట్ ఫిల్మ్ కింద వస్తుంది. బికాస్ డ్యూరేషన్ పెరుగుతుంది కాబట్టి. నేను ఆల్రెడీ ఒక మూవీ జరుగుతుంది కదా, మై ఎనర్జీ అండ్ మై టైమ్ ఇస్ ఇన్ దట్. ప్యారలల్లీ యాడ్ ఫిల్మ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికోసం నేను ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టేంత ఇదిలో లేను. ఇది కూడా ఏంటంటే అనుకోకుండా ఇలా జరిగింది. అది నేను అనుకుంది ఇలా సింపుల్గా ఇలా తీద్దాం, ఏదో ఇద్దాం అని అనుకున్నాం. కానీ నాకు పాత్రలు నచ్చే, క్యాస్టింగ్ నచ్చింది, దీన్ని అలా ఊరినే వదిలేయకూడదు అని చెప్పి తిప్పా. బట్ మీరు అందరూ దెప్పుతున్నారు కాబట్టి సరే నేను పార్ట్ 2 తీసేద్దాం, ఇచ్చేద్దాం. వాళ్ళకి ఎందుకు వచ్చింది వేసి ఎంతో కొంత అప్పుడైనా ఏదో ఎండ పెడదాం దానికి. మీకెవరు అడగలేదా ఇలాగా? చాలా మంది అడిగారు, అందరికీ ఏం సమాధానం చెప్తాం. మరి అప్పున్నట్టు అడుగుతున్నారు, లాస్ట్ లో ఎందుకు ఆపేరు పార్ట్ 2 ఏదని అడుగుతున్నారు. మీరు కరెక్ట్ సస్పెన్స్ పెట్టారు. ప్రొడ్యూసర్ కాల్ ఇప్పటికీ నా సినిమా రహస్యం 2 ఎప్పుడని అడుగుతారు. 5 ఏళ్ళ క్రితం తీసిన సినిమా రహస్యం 2 ఎందుకు అలాగ ఎండ్ చేశారు? ఆత్మ వచ్చింది, మీకు కాఫీ ఇచ్చింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆత్మకి మీకు ఏమైంది అంటే తెలియదు. ప్రొడ్యూసర్ వచ్చే స్పెషల్. ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్ ఫ్రమ్ ఫిల్మ్స్ ఫర్ 2. ఇప్పుడు బ్యాడ్ బాయ్ జరుగుతుంది కదా, బ్యాడ్ బాయ్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. అది అయిపోయిన తర్వాత థియేటర్కల్ రిలీజ్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు టేక్ బ్రేక్. మీన్ వైల్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఐ మైట్ డూ రచనా సమేత ఓన్లీ ఫర్ యూట్యూబ్. అది తప్ప ఇంకా నేను అంత ప్రెషర్ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే టెక్నీషియన్స్తో ఎవ్రీ మైక్రో డీటెయిల్ మాట్లాడాలి. ఎక్కడ మ్యూజిక్ దగ్గర ఏ సౌండ్ ఉండాలి, ఎక్కడ గ్రేడ్ ఎలాగ ఉండాలి. సో వాటికి చాలా బలం ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఏంటి, వాళ్ళు వేరే పనులు చేస్తారు. ఆ ఆన్సర్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇంత పేషెన్స్ ఉండాలి. వై షుడ్ వి కిల్ ఆర్ టైం? చూద్దాం, ఇది చేసాం బాగా వచ్చింది కదా, ఇంకో 2-3 నెలలు ఇలాగే మంచి పేరు రానియండి. దెన్ విల్ ప్లాన్ ఫర్ దట్. డెఫినెట్లీ విల్ వర్క్ టుగెదర్ అగైన్. ఇప్పుడు ఫస్ట్ మూవీకే ఇంత మంచి మినీ మూవీ అయినా కూడా మంచి మీరు అందరికి తెలిసిపోయారు, మంచి సక్సెస్ వచ్చింది. మీ చేతిలో ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ ఉందా, అంటే ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారు? సో శైలేష్ గారు 2-3 స్క్రిప్ట్స్ చెప్పారు. సో వీఆర్ స్టిల్ డిసైడింగ్ ఆన్ ఇట్. మీ సెకండ్ మూవీ కూడా శైలేష్ గారితో అనుకుంటున్నాను. ఈలో అంటే తను కూడా వేరే కథలు వింటుంది, వేరే డైరెక్టర్స్ వచ్చి చెప్తున్నారు, తనకు నచ్చట్లేదు. మరి మేబీ దానికన్నా ముందు తనకి ఆ కథలు తనకు ఓకే అండి, తను చేస్తే షీల్ డూ దట్ ఫిల్మ్. బట్ నాకు ప్లాన్ ఉంది, బట్ నాట్ సో సూన్, కొంచెం ఆగి చేస్తాం. ఈలోగా తనకి వేరే ఫిల్మ్స్ లైనప్ ఉంటే తను చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకో స్టోరీ రాస్తున్నారు, నెక్స్ట్ ఆత్మ గురించి కూడా ఆలోచిస్తారా? లేదు, ఇంకా ఆత్మలో దెయ్యాల కోసం ఆలోచించట్లేదు. మల్టీ టాస్కర్ ఇంకా లేదులే. ఇంకా అసలు అంటే అది చాలా, అంటే ఒక కథను నిజం చేయడానికి చాలా బలం ఉండాలి. అవును, కరెక్ట్. నా సినిమాలో పెట్టాను కదా, త్యాగాలు చేస్తేనే సినిమాలు జరుగుతాయని. అది ఊరికనే కాదు, బట్ ఇప్పుడు త్యాగాలు చేసే స్టేజ్లో లేను. నేను త్యాగం అయిపోయేలా ఉన్నాను. కాబట్టి ఐ డోంట్ నో టు టేక్ దట్ ప్రెషర్. ఇంకొంచెం మళ్ళీ ఎనర్జీ నేను గెయిన్ చేసుకున్న తర్వాత ఐ డూ హ్యాపీగా చేయాలి. కొన్ని అంటే అలా జరిగిపోతుంటాయి. ఐ డోంట్ నో, అంటే ఫస్ట్ మేము ఫంక్షన్ చేసినప్పుడు కూడా నాకు సెలబ్రిటీస్ ఎవరు వద్దు, నాకు హెల్ప్ చేసిన పర్సన్ అండ్ నా గురు, వీళ్ళిద్దరు ఉంటే చాలు. అలా కాదండి, సెలబ్రిటీస్ ఉంటే బాగుంటుంది అంటే, అబ్బా తనికెల్ బర్ని గారు ఫోన్ చేసి సార్ ఇలా వద్దాం అనుకుంటాను అంటే, రామ శైలేష్ ఎప్పుడైనా రావచ్చాను. కానీ ఫస్ట్ తనికెల్ బర్ని గారితో స్టార్ట్ అయింది. తర్వాత సుమన్ గారు వచ్చారు, తర్వాత మీ స్టూడియో 1 ఛానల్, బీఆర్కే న్యూస్, యువర్ స్టూడియో, TV5 సంథింగ్ ఏదో వేరే ఛానల్స్, ఒకటి అలా జరిగిపోయి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చిన మినీ మూవీ ఇంత సక్సెస్, ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు నా భయం ఏంటి తెలుసా, నెక్స్ట్ మెయిన్ మూవీకి ఇంత జరగలేదు అనుకో, మా హీరోయిన్ ఆ అమ్మాయి ఉన్నప్పుడు అంత బాగా ప్రమోట్ చేసావు, మా దానికి ప్రమోషన్ లేదని అనుకుంటుంది. లేదులేండి, మీరు ఉన్నారంటే తప్పకుండా సక్సెస్ వస్తుంది. మళ్ళీ ఆవిడతో కూడా మనం చేద్దాము. షూర్. అండ్ ఇంకొకటి, మీరు ఫస్ట్ ఇన్ని మూవీస్ చేశారు కదా, మీకు ఇన్ని మూవీస్లో ది బెస్ట్ మూవీ వావ్ అనిపించే ఏదైనా మూవీ ఉందా? ప్రతి సినిమా కూడా ఐ లవ్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్. అంటే ప్రేమతో రాసింది, ప్రేమతో తీసింది కాబట్టి నాకు దేని మీద పార్షాలిటీ లేదు. టు బీ హానెస్ట్, ఐ స్టార్టెడ్ లైకింగ్ బ్యాడ్ బాయ్. ఫుల్ యాక్షన్ ఫిల్మ్. నేను బేసిక్గా యాక్షన్ ఫిల్మ్ లవర్ని. చిన్నప్పటి నుంచి బాగా జాకీ చాన్ సినిమాలు, అవి ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ, యాక్షన్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తా. నాకు స్టంట్స్ అన్నా, బైక్ స్టంట్స్, కార్ చేజులు, పైనుంచి దూకడాలు, రిస్కీ స్టంట్స్ అని చాలా ఇష్టం. ఆ రేంజ్ లో మనం ఊహించుకోవచ్చా? యాక్షన్ ఫిల్మ్లో ఉంటుంది. అంటే అసలు ఆ బడ్జెట్లో యాక్షన్ ఫిల్మ్ మీకు అలా కనబడడం చాలా కష్టం. కానీ ప్రొఫెషనల్ ఫైటర్స్ నేను తెప్పించాను, సూపర్ చేశారు వాళ్ళు. అంటే మీకు ఒక చైనీస్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఉంటుంది కొన్ని చోట్ల ఆ ఫైట్స్ కానీ ఎన్నీను. అండ్ సమ్వేర్ అంటే నాకైతే విజన్ ఉంది, అది బాగా వస్తుందని. అయితే మూవీ బయటకు వచ్చినాక ఫ్యాన్స్ కి పండుగ అంటారు. ఫ్యాన్స్ అని నేను పెద్ద పదం వాడను, వాళ్ళకి పండుగే. కొత్త ఆడియన్స్ ఎవరన్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దే అగైన్ వెయిట్ ఫర్ మై యాక్షన్ ఫిల్మ్ ఉంది నెక్స్ట్. ఇప్పుడు రచనా సమేత వల్ల దే ఆర్ వెయిటింగ్ ఫర్ మై కామెడీ ఫిల్మ్. ఎంత న్యాచురల్గా చేశారండి,
ఇదేంటి నా పేరు శివలో కార్తీని చూస్తున్నట్టుంది, ఊపిరి Okay, సినిమాలో okay. వెరీ న్యాచురల్గా చేశారు, అలాంటివి చేయండి అంటారు. సో ఐ హ్యావ్ 2 kinds ఆఫ్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ యంగ్స్టర్స్ ఎవరైతే అన్న బాటిల్ పెట్టి కుట్టు కత్తి పెట్టి అంటారో అలాంటివి కూడా చేయాలంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ ఇస్ మార్కెట్ అండ్ కమర్షియాలిటీ. ఆ దేవుడు మనకి ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత మంచిగా ఇస్తాను ఆడియన్స్ కోసం, యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. అది తప్పకుండా. Yeah. అండ్ హిషిత గారితో మళ్ళీ మీరు మూవీ చేయాలనుకుంటున్నారు కదా, ఈసారి మూవీ చేస్తే లవ్ స్టోరీయా, హర్రరా, లేకపోతే యాక్షన్ థ్రిల్లరా, ఎలాంటి మూవీ చేయాలనుకుంటున్నారు? హిషితాతో ఎలాగంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇమ్తియాజ్ అలీ సినిమాలు చూస్తే తమాషా కానీ హ్యారీ మెట్ స్టేజ్లో ఒకలాంటి కెమిస్ట్రీ ఉంటుంది హీరో హీరోయిన్కి మధ్యన. అవును. అది ఆ డ్రామాయే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అన్నట్టు తీసుకెళ్ళిపోతుంది. అలాంటి వాటికి తను చాలా బాగా యాప్ట్. ఓకే. బట్ హిషితాతో యాక్షన్ ఫిల్మ్ చేయాలంటే మాత్రం అది చాలా పెద్ద స్కేల్లోనే చేయాలి. అయితే నెక్స్ట్ మూవీ మీది అలా వస్తుందని రాసేసి నాట్ రియల్లీ. ఫస్ట్ ఏంటంటే తనకు కూడా యాక్టింగ్లో ఇప్పుడు మీరు చూసిన ఓన్లీ 1 dimension. నాకు తెలిసి ఇంకా తను చాలా చేయగలుగుతుంది. ఎందుకంటే నేను కొన్ని అబ్జర్వ్ చేశాను, అవి కూడా నేను తనతో చేయించి దానికి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు బిగ్గర్ స్కేల్లో ప్లాన్ చేయాలని నా ఫీలింగ్. ఒకళ్ళు చేస్తే దానికి ముందు పెద్ద అడుగులు వేయకూడదు. అది ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. అంటే అది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఇప్పుడు అనుష్క గారు కానీ ఇప్పుడు మీరు యాక్టర్స్లో ఎవరైనా చూసుకున్నా వాళ్ళు మల్టిపుల్ ఫిల్మ్స్ చేయడం వల్ల ఇలా చెప్పగానే సీన్ని వాళ్ళు ఇంప్రవైజ్ చేసేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ కమర్స్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ హౌ టు ఎన్హాన్స్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ నేను సీనియర్ యాక్టర్స్ ఉన్నా కూడా నేను కాంప్రమైజ్ అవ్వను. నాకు ఇలా కావాలంటే ఇలా కావాలని చెప్తాను. తనిఖీల్ బర్నీ గారికి అలాగే చెప్పేవాడిని నేను, ఇలా కాదు సార్ నాకు ఇలా కావాలని చెప్తే దే యూస్ టు అలా చేసేవారు వాళ్ళు. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. సో హిషిత వెన్ ఇట్ కమ్స్ టు హర్ టాపిక్ డెఫినెట్గా నాకైతే తన మీద మంచి హోప్ ఉంది. తన ఫ్యూచర్ యాజ్ అన్ యాక్టర్స్గా బాగుంటుంది. షీ హ్యాస్ దట్ ఎబిలిటీ. మిగతాదంతా దేవుడి చేతిలో ఉంది, మన చేతిలో లేదు. ఇప్పుడు మూవీలో మీరు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వకుండా డైరెక్టర్కి ప్రొడ్యూసర్ అలా రాశారు కదా, మీరు రియల్ లైఫ్లో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? నేను అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. యా, అంటే నాకు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఇద్దరు కూడా నా ఫ్రెండ్స్ లాస్ట్వి. అంతకుముందు సినిమాలు 2 కూడా రామ్ సత్యనారాయణ గారు ప్రొడ్యూస్ చేశారు. మీరు చూసారు కదా ఆయనకి నాకు కెమిస్ట్రీ ఎలా ఉంటుందో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెస్పెక్ట్ ఇవ్వలేకుండా ఎలా జరుగుతుంది ఒక మంచి కథ? నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, సెట్లు వాళ్ళకి ఏం రెస్పెక్ట్ ఇస్తావు? వాళ్ళ ఒపీనియన్స్ మార్చేస్తావు కదా. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనే కాదు, ఎవరెవరి మధ్యన రెస్పెక్ట్ అనేది ఉండాల్సిందే. ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, అప్పుడే ఒక మంచి ప్రోడక్ట్ తయారవుతుంది. నేను డామినేషన్ పొజిషన్లో ఉన్నాను, మీరు ఇలా వినాలి ఇలా చేయాలంటే ఎవరు హార్ట్ఫుల్గా చేయరు, ప్రోడక్ట్ కూడా హార్ట్ఫుల్గా రాదు. అంతే కదా, ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను అంత ఛాన్స్ ఎవరికి ఇవ్వలేదు. లక్కీలీ నాకు ప్రొడ్యూస్ చేసిన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఐ నెవర్ హ్యాడ్ ద ప్రాబ్లమ్. అయితే ఇక్కడ నేను ఆ ఎలిమెంట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎవరినైతే డైరెక్టర్స్ని పిలుస్తారో దట్ ఈస్ ద వే దే ట్రీట్ దెమ్. నీ పేరు కూడా ఏమో గోస్ట్లో ఉంటుంది. మామూలుగా ఏంటి సింగిల్ కార్డు మనం మూవీ చేస్తున్నప్పుడు ఆ ఫిల్మ్ బై సో అండ్ సో మనం పేరు వేస్తాం కదా, వాళ్ళు వేయరు. హాట్స్టార్ ప్రోడక్ట్, ప్రైమ్ ప్రోడక్ట్ అని వేస్తారు. డైరెక్టర్ నేమని చాలా తొక్కుతారు, మీరు గమనించండి. మీరు అమెజాన్ ప్రైమ్లో ఫ్యామిలీ మ్యాన్ రాజన్ డీకే తప్ప చాలామంది డైరెక్టర్ మీకు పేర్లు తెలియవు. బికాస్ దే ఆర్ నాట్ వెల్ ప్రమోటెడ్. వాళ్ళ ఇష్టం, దే కంట్రోల్ దేర్ దిస్ థింగ్. లాస్ట్లీ మన ప్రేక్షకుల కోసం మీ మూవీలో లాస్ట్ డైలాగ్స్ ఉన్నాయి కదా. నాకు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ చేయడం అసలు రాదు నాకు. నేను మామూలుగా డాన్స్ బాగా చేస్తాను అంటే అంటారు, అంటే నేను డాన్స్ మాస్టర్ కాబట్టి అది చాలా ఇయర్స్గా నేను చేశాను కాబట్టి. మీరు డాన్స్ మాస్టర్? నేను డాన్స్ మాస్టర్గా చేశాను 12 years. నా అసిస్టెంట్స్ అందరూ కూడా డాన్స్ మాస్టర్గా సెటిల్ అయ్యారు. యూ ఓంట్ బిలీవ్, వెన్ ఐ గో ఫర్ అ పార్టీ అందరూ వచ్చిన డాన్స్ చేస్తున్నప్పుడు దే ఎక్స్పెక్ట్ ఇప్పుడు వేస్తాడు డాన్స్ చూడండి. అస్సలు ఏం నేను అసలు డాన్స్ రాదు అంటే ఇలాగ అంటుంటాను అంతే. అలాగా వెన్ యూ ఆస్క్ మీ టు యాక్ట్ హియర్ ఐ కాంట్. సో జోనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అంతే. ఇప్పుడు నాకు ఈ కెమెరా యాక్టింగ్ కోసం పెట్టండి, నేను అది దానికే చేస్తాను. అంతేగాని ప్రమోషన్ కోసం పెట్టినప్పుడు అది చేసినా సరిగ్గా రాదు. అది ఇట్స్ ఇంపార్టెంట్ టు కీప్ దట్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్. అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకలా మాట్లాడుతున్నావు, సడన్గా వచ్చే నువ్వు డాన్స్ యాక్టింగ్ చేయంటే కాంట్ డూ దట్. అది సో సారీ. ఇప్పుడు మీరు ఫిలిమ్స్ చేస్తున్నారు కదా, మీకు ఇందులో హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే అదర్ క్యారెక్టర్స్ చేసేవారు కానీ ఎవరైనా ఇన్స్పైర్డ్గా ఉన్నారా? ఫేవరెట్ హీరో హీరోయిన్? నాట్ రియలీ. నాట్ అ సింగిల్ పర్సన్? అంటే ఐ డోంట్ వాచ్ మూవీస్ దాట్ మచ్. ఓకే. ఏదో కొంచెం అంటే నాకు అప్పుడు కూడా వెన్ ఐ యూస్ టు గో టు యాక్టింగ్ క్లాసెస్ దే యూస్ టు టెల్ మీ టు వాచ్ మూవీస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని.
మరి ఒకరు అనే వాళ్ళు రిపిటేషన్ వాట్ యూ కాల్ దాట్ ఇమిటేషన్ అవుతుంది కాపీ, ఓకే. సో యూ షుడెంట్ వాచ్ అది అని అంటారు. బట్ ఈ ఫీల్డ్ లో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు You have to watch. అన్ని మూవీస్ Yeah. ఉంటారు. ఇంకా కొంచెం స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళైనా ఆల్రెడీ ఉన్న సీనియర్స్ కూడా చూస్తారు, జూనియర్స్ ఎలా చేస్తారు ఒకసారి అబ్జర్వ్ చేద్దామన్న వేతో అయినా చూస్తారు. మీకు ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదా చూద్దాము ఒకసారి అంటే ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఐ కాంటాక్ట్ కాంచి మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది కదా, వాయిస్ లో ఎమోషన్స్ గా మాట్లాడడము, గంభీరంగా మాట్లాడడము, అప్పటికప్పుడు మాట్లాడాలంటే మనం చూడాలి, నేర్చుకోవాలి. మీకు ఎందుకు అనిపించలేదు ఇప్పటి వరకు? అంటే ఐ డూ వాచ్ మూవీస్, అలా కాదు, ఫర్ అబ్జర్వేషన్స్ ఐ డూ, బట్ ఒక పర్టికులర్ హీరో ఆర్ పర్టికులర్ హీరోయిన్ని ఏమో ఎప్పుడు అలా చూడలేదు. అంటే ఆ ఛాలెంజ్ రావాలి తనకి, ఇంకా ఆ ఛాలెంజ్ రాలే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ ఛాలెంజ్ ఇవ్వాలి మనం. ఇప్పుడు నేను ఈ రచనా సమితి చేస్తున్నప్పుడు, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కోటా శ్రీనివాసరావు గారు ఎంత బాగా చేశారో ఆడివారి మాటలో, నాకు అదే టోన్తో నాకు అంత బాగుండాలన్నారు. ఈ నవీపులో చూసి నువ్వు కోటా గారితో నన్ను పోలుస్తున్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావు శైలేష్ అన్నారు. నాకు ఎన్ని చెప్పొద్దు, ఇలా చేయాలంటే మీరు చేయాలి అంతేనా. బట్ యూ వోంట్ బిలీవ్, బెస్ట్ కాంప్లిమెంట్ ఆయనకి నిన్న ఫోన్ చేసి చెప్పారంట, నాకు చెప్తున్నారు ఆయన, కోటా శ్రీనివాసరావు గారికి వెంకటేష్కి మధ్య ఉన్న ర్యాప్ ఎంత బాగా ఎంజాయ్ చేసామో, ఇప్పుడు మళ్ళీ మేము అది ఎంజాయ్ చేసాము అని అన్నారు. చాలా బాగుంది నిజంగా. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎ టఫ్ సీన్, నేను అమ్మోర్ లాంటి సినిమా తీస్తున్నాను అనుకున్నాను, అమ్మ లీక్ అయిపోతుంది బయటికి, చెప్పకూడదు, నాకు ఇష్టం అలాంటి ఫ్యాంటసీ ఫిల్మ్స్ తీయడం. సపోజ్ అమ్మోర్ లాంటి ఫిల్మ్ తీస్తున్నాను, నేను తను లీడ్గా పెట్టాను సపోజ్ అనుకోండి ఎగ్జాంపుల్, నేను చెప్తాను అప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉండాలి, అమ్మవారు పూర్ణప్పుడు ఇలా ఉండాలి, అప్పుడు నేను రిఫరెన్స్ ఇస్తాను రమ్యకృష్ణ గారితో, సౌందర్య గారితో. అప్పుడు ఏమవుతుంది తన మైండ్లో, వాళ్ళు ఇంత ఛాలెంజింగ్ ఇలా మోకాల మీద కూర్చొని చేశారు కదా, నేను అలా చెయ్యాలి, వాళ్ళకన్నా బెస్ట్ నేను ఏం చేయాలనేది తన మైండ్లో ఫీడ్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రోడక్ట్ బయటకు వచ్చిందో ఆబ్వియస్లీ షీల్ ఫీల్ ఓకే, ఆవిడ నాకు ఇన్స్పిరేషన్ అని ఒక సీడ్ పడుతుంది. నాకు ఇప్పటికీ కూడా ఒక లెందీ డైలాగ్, ఒక సటిల్ ఎమోషన్తో చెప్పాలి, నాకు తక్కువ కళ్ళు మూసుకుంటే నాకు గుర్తొచ్చింది వెంకటేష్ గారు. ఆయన సెట్స్లో ఉన్నప్పుడు నేను ఉండేవాడిని పక్కన, ఆయన అబ్జర్వ్ చేసేవాడిని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో. ఒక సీన్ ఇలా డైలాగ్ ఇలా చెప్తున్నప్పుడు ఇలా ఫీల్ అయ్యేలా చెప్పాలంటే నాకు ఎప్పుడైనా రైటర్స్ బ్లాక్ లాగా అలాగ యాక్టింగ్ బ్లాక్ వచ్చిందంటే నాకు వెంకటేష్ గారు గుర్తు తెచ్చుకున్నాను. ఇదే సీన్ వెంకటేష్ గారు అయితే ఇలా చేస్తారు, దీన్ని మనలాగైతే ఇలా చేస్తాం. బాడీ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ గారు లాగా ఇమిటేట్ చేయడం సంథింగ్ దట్ ఈస్ అ డిఫరెంట్, అది ఇమిటేషన్ లాగా వచ్చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ యూ హ్యావ్ టు టేక్ సంథింగ్ హూ ఇస్ డూయింగ్ ఇట్ వెరీ న్యాచురల్లీ. అవి ఒక్కోసారి ఏంటంటే మనం చేసినప్పుడు మన సొంతది వస్తుంది బయటికి, ఒక్కోసారి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఒక సీన్ చేసింది, ఒక్క సీన్లో నేను గమనించాను, శైలేష్ స్క్రిప్ట్ ఏంటి ఎంత బాగుంది, క్లైమాక్స్ అన్నప్పుడు కళ్ళు ఇలా అంటది తను. అక్కడ నేను గెస్ చేశాను ఓకే తిని ఇంకో రకమైన యాక్టింగ్ కూడా తను చేయగలుగుతుంది, అంత డెప్త్ ఉంది దీనికి. సో వెన్ షీ హ్యాస్ అవర్ ఓన్ డెప్త్ షీ రియలీ డోంట్ నీడ్ టు స్టడీ ఫ్రమ్ సమ్మన్ యాజ్ ఆఫ్ నో. But when she's getting challenges, when she's getting a reference kind of character, she have to do that homework. Acting is a very big science. Yeah. Actually, I'm just exploring myself right now. Ante. What all can I do ani. ఒకవేళ నెక్స్ట్ మీకు వేరే డైరెక్టర్స్ నుంచి కాల్ వచ్చి వాళ్ళు మీకు స్క్రిప్ట్ చెప్తారు కదా, మీరు ఎలాంటి కథను ఎంచుకుంటారు? అంటే లైక్ నాకు ఇలాంటి స్టోరీ చేయాలని ఉంది అని ఒకటి ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, మీకు ఎలాంటి స్టోరీస్ చేయాలని ఉంది? సంథింగ్ authoritative, like. But why? ఆవిడ శివగామి కాబట్టి, రాజమాత శివగామి, ఇంకెన్ని చేస్తారు అథారిటేటివ్ జనంలో కలండి కొంచెం. Yeah, I mean, అంటే ఐ ఆల్వేస్ లైక్, అంటే నేను చిన్నప్పుడు నా సెల్ఫ్ని ఇమాజిన్, యాక్చువల్లీ ఐ టెల్ యూ, బాహుబలి వచ్చింది కదా, అప్పుడు ఐ యూస్ టు ఇమాజిన్ మై సెల్ఫ్ అ లాట్ డూయింగ్ యాక్టింగ్. అప్పుడు వాట్ ఐ వాజ్ ఇన్ 6th grade or something. So it was all in my imagination ante. I never put anything into action. Appudu still I was playing lawn tennis. So ఊరికి అంటే అందరం ఇమాజిన్ చేసుకున్నాం. So every time I've imagined myself in some a strict characters అనే రోల్స్ ఉంటారు కదా, సో మేబీ నేను మేనిఫెస్ట్ చేసి అదే నా ఫస్ట్ రోల్ వచ్చేసింది. సో ఐ లైక్ ఎస్ అథారిటేటివ్ రోల్స్. అందుకే కదా మేము కూర్చోగానే నేను కూర్చోమని చెప్పలేదు అంటారు కదా సార్, ఫస్ట్ ఆ లుక్కే భయపడి లేచిపోతాడు. అవునవును, అంటే డైరెక్టర్ కదా మీరు అలా కూర్చోమంటారు అంటే ఇక నువ్వు అనుకుంటా సరిపోతుంది. ఐ యాక్చువల్లీ లైక్ దట్.
బట్ ఆవిడ రియలైజ్ అయ్యాక కూడా మీకు కాల్ చేసి మాట్లాడినప్పుడు ఆ వాయిస్ లో మౌల్డేషన్ కూడా Exactly. క్లియర్ గా కనిపించింది. ఎగ్జాక్ట్లీ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి పర్ఫెక్ట్ గా చేశారు. అంటే ఫస్ట్ ఫిల్మ్ కి అలా చేయడం ఇట్స్ గుడ్ చాలా great. గుడ్ థింగ్. అండ్ మీరు కూడా యాజ్ ఎ డైరెక్టర్ గా ఆవిడ ఆల్రెడీ ఒక షార్ట్ చేస్తున్నప్పుడు అందులో మీరు ఆవిడ చేసే పర్ఫార్మెన్స్ ని బట్టి మీరు ఇంకో రోల్ కూడా చేయగలుగుతుంది అని గుర్తుపెట్టంటే మీరు కూడా సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నారు అక్కడే. ఇష్టం నాకు, అంటే ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ పీపుల్స్ మైండ్ సెట్, దేర్ ఎమోషన్స్ అండ్ ఆల్. అంటే ప్రపంచానికి చాలా చెప్పాలి మన సైడ్ నుంచి, నాకు ఎప్పుడూ ఒకటి ఉంటుంది. ఆడిషన్స్కి వచ్చినప్పుడు చాలా మంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మూవీ కాన్సెప్ట్కి తగ్గట్టు ఆ డైలాగ్సే ఇచ్చి వాళ్ళు సెట్ అవుతారా లేదా అనేది చూసి అది సీన్ అయిపోయిన తర్వాత ఫైనలైజ్ చేస్తారు, డెసిషన్ తీసుకుంటాం. బట్ మీరు వేరే మూవీలో ఒక షార్ట్ చేస్తున్నప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసి ఈ అమ్మాయి నెక్స్ట్ సీన్ కూడా చేయగలుగుతుంది, ఇలాంటిది కూడా చేయగలుగుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నానంటే చాలా గ్రేట్. కెన్ ఐ సే సంథింగ్? హీస్ వెరీ హైపర్ యాక్టివ్ దట్ వే. అంటే హీస్ ఆల్వేస్ నోటీసింగ్ సంథింగ్, హీస్ వెరీ అబ్జర్వెంట్. సో అంటే మనకు కూడా అది అర్థం కాదు హీస్ అంత నోటీసింగ్ అని. హీ లుక్ లైక్ హీస్ జోన్డ్ అవుట్ బట్ హీస్ నోటీసింగ్ ఎవ్రీథింగ్. సో అట్ ద బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్ ఐ థింక్ హీస్ ఇమాజినింగ్ ఓ తనిలా తనలా. ఆర్ట్ యాక్చువల్లీ ఆర్ట్కి మనం పెట్టేదానికి వాట్ వీ కెన్ యాడ్ టు మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్. మనం ఏదో పిజ్జా ఏదో చేద్దాం అనుకుంటాం, ఏదో ఇంగ్రీడియంట్స్ తెద్దాం బేకరీగా మార్కెట్కి వెళ్తాం, మనం అనుకున్న దానికన్నా ఏదో ఇంగ్రీడియంట్ కనిపించింది, మనం ఎక్సైట్ అయిపోతాం, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఇది ప్యాషన్ ఉంటుంది ఇప్పుడు కూడా నాకు. అనుకున్నది రాకపోయినా దానికి వేరే పేరు పెట్టుకొని తినేస్తాం అనుకో. నో ఎగ్జాక్ట్ నేనేంటంటే ఏది అనుకున్న దానికన్నా బాగా రావాల్సిందే, లేకపోతే బయట పెట్టద్దు ఎవరికి. డోంట్ సర్వ్ పీపుల్ టు దెమ్. నో అది అలా ఏమైనా క్యాన్సిల్ చేసిన సిచువేషన్స్? క్యాన్సిల్ చేయను, రీషూట్లు పెడతాను. ఇఫ్ ఐమ్ నాట్ సాటిస్ఫైడ్ రీషూట్ పెడతాను కంపల్సరీ. దాన్ని కొంచెం లేట్ అయినా పర్లేదు, రీషూట్ లేట్ అయినా పర్లేదు, తీసుకొస్తాను. ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత నేను బాగా ఇష్టమైన వాళ్ళకి ఒక 10-15 మంది చూపిస్తాను. అందరూ ఒకటే చెప్తున్నారంటే మనం తప్పు చేస్తున్నాం అని అర్థం. అప్పుడు నేను రీషూట్ పెడతాను. రీషూట్ ఎలాగంటే సెన్సిబుల్గా పెట్టి ఇది ఇలా పడాలి. ఈ ఓన్ బిల్లు రచనా సమేతగా నేను 2 రీషూట్లు పెట్టా 12 నిమిషాలకి. 2 సార్లు రీషూట్ చేశాను. ఏది ఆ హీరో పడుకున్నప్పుడు వెనకాతల మెన్ వితౌట్ విమెన్ అని బుక్ ఉంటుంది కదా, అవన్నీ నేను ఇంతకుముందు రాసుకుని కాదు, అక్కడికక్కడ ర్యాండమ్ గా కంపోజ్ చేసిన షార్ట్స్ అవి. అండ్ తినే ఎంట్రన్స్ కూడా వి షార్ట్ ఇట్ సెపరేట్లీ. ఫస్ట్ మేము ఏమనుకున్నాం అంటే సింపుల్ గా క్యారెక్టర్స్ మాట్లాడేలాగా అనుకున్నాం. ఎక్కడో కమర్షియాలిటీ కనిపించింది సినిమాలో, ఒక హీరో ఎంట్రన్స్ ఉండాలి, ఒక హీరోయిన్ ఎంట్రన్స్ ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ నేను చేయించాను. అది ఒక బ్యూటీ అయ్యింది. అది ఇప్పుడు పార్ట్ 2లో మీరు ట్రై చేస్తే ఒక లవ్ స్టోరీ వచ్చే ఛాన్స్ ఉంది. పార్ట్ 2లో రాదు, అది పార్ట్ 3, పార్ట్ 4 ఎపిసోడ్స్ చూసుకుంటే పార్ట్ 4లో ఆ లవ్ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది ఇద్దరి మధ్యన. ఎందుకంటే అది అంటే నేను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, దీని క్యారెక్టర్ మారిపోద్ది ఒకసారి. నాట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ అట్రాక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేటస్. మారిపోయిన తర్వాత ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వచ్చినప్పుడు మనకి ప్రపంచం కనబడుతుంది. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకుంటాం కదా, అలాగే ఈ స్థాయిలో ఉన్నది మనం కొన్ని పంచుకోవాలనిపిస్తుంది. నేర్చుకోవడం, పంచుకోవడం ఇది ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్యన. ఆ ఈక్వేషన్ మీద ఇద్దరు క్యారెక్టర్స్ వెళ్తుంటుంది. ప్యారల్గా ఫాదర్ వెనకాతల నుంచి కూడా గొడవడుతుంటాడు, సపోర్ట్గా ఉంటుంటాడు ఆయన. ఇట్ ఈస్ ఆల్ బ్యూటిఫుల్ నెవర్ ఎండింగ్ దిస్ థింగ్ అనమాట. చూద్దాం. నాకైతే ఇప్పుడు మీరు రాసిన ఈ చిన్న స్టోరీతోనే నాకు తెలిసి బిగ్ మూవీ తీయొచ్చు అనుకుంటా. బిగ్ మూవీ లెంత్ అన్నమ్మా ఇది. దిస్ ఇస్ అ బిగ్ మూవీ లెంత్. అంత పెద్ద మూవీ తీయొచ్చు, అయినప్పుడు మీరు బిట్స్ గా తీయడానికి ఏమైనా రీజన్ ఉందంటారు? ప్రొడ్యూసర్ లేరు, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫిల్మ్ జరుగుతుంది. అంటే దీనికి ప్రొడక్షన్ పెద్ద పెట్టించడం కూడా నాకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, టు బి వెరీ ఫ్రాంక్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెన్ ఐ కెన్ ఆల్సో హ్యాండిల్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ నేను డీవియేట్ అయిపోతాను. బ్యాడ్ బాయ్కి చాలా మంది కష్టపడ్డారు. ఐ హ్యావ్ టు ఫినిష్ దట్. నా ఫోకస్ అండ్ ఎనర్జీ ఫస్ట్ దాని మీద ఉండాలి. అది అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ గెలిపించిన తర్వాత అప్పుడు నేను ఏం చేసినా పర్లేదు. సడన్గా నాకు ఏదో కథ నచ్చిందని చెప్పి దీన్ని ఇగ్నోర్ చేయడం చాలా తప్పు కదా, ఎందుకంటే అంతమంది కష్టపడ్డారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. లేకపోతే నేను తలుచుకుంటే 8 daysలో ఫినిష్ చేసేస్తాను. ఫిల్మ్ లెంత్ 8 daysలో ఫినిష్ చేసేయగలుగుతాను. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని విషయాలు మీరు కూడా బాగా చేశారు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి, మీ పార్ట్ 2 కూడా తొందర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పార్ట్ ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం, ఏముంది. బ్యాడ్ బాయ్ కూడా వచ్చి మంచి సక్సెస్ అందుకోవాలి. ఇలాగే మీరు మళ్ళీ మా స్టూడియోకి రావాలి. ఇంకా అంటే మేడం అప్పుడు మాకు అందుబాటులో ఉంటారో రేంజ్ వేరే తెలియదు కదా.
ఎక్కడన్నా పట్టుకొచ్చేసేయండి మీరు. రావని చిన్న పిల్ల లైక్ అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా మీ మీద చాలా రెస్పెక్ట్ ఉందని మేడం చెప్తున్నారు. అమ్మ ఎలాంటి వస్తారు, situation లో లేకపోతేనా? అయినా అసలు రాకుండా ఉన్నానని చెప్తున్నారు. లేదు ప్రస్తుతానికి అయితే So, మంచిదే. తప్పకుండా మీరు What do you mean? మనుషులు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఎప్పుడు మంచోళ్ళు అని మనం సర్టిఫికేట్ ఇచ్చేలేము ఎవరికి కూడా. ప్రస్తుతానికి మంచోళ్ళు అని అనాలి, వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న కొద్ది తెలుస్తుంది. తెలుస్తుంది కదా. సో ప్రస్తుతానికి మంచోళ్ళు అంటే తర్వాత ఎలా ఉంటారో తెలియదు, తర్వాత ఉండే కొద్దిగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళు ఫర్ ఎవర్ మంచోళ్ళు అని అర్థం. అవునా? ఎక్కువ వేదం బయటకు వచ్చేస్తుంది ఏంటి. సరే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Thank you. చూసారు కదండి, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మనకు చెప్పారు. అండ్ పార్ట్ 2 కూడా ఉంది. సో పార్ట్ 2 కోసం మీరు ఇలాగే వెయిట్ చేయండి. వాళ్ళకి ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.